నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. మీరు కనుక ప్రతి పూట ఆహారం తర్వాత మోషన్కి వెళ్ళాలనిపిస్తుందా? అయితే మీకు ఇది ఐబిఎస్ అయి ఉండొచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి మనం అలోపతి మెడిసిన్స్ తీసుకుంటాం, లేదంటే హోమియోపతి, ఆయుర్వేదం రకరకాలు తీసుకుని ఉంటాం. అయినా కానీ మీకు తగ్గలేదు అంటే ఒక్కసారి ఈ యోగం ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కావాల్సింది దశమూల క్వాద్ అని ఉంటుంది. దశమూల క్వాద్ అనేది మీకు పొడిలాగా దొరుకుతుంది. మనకి టీ చాపత్తి అంటులా అలాగా ఆ విధంగా డిఫరెంట్ పొడులు ఉంటాయి. 10 రకాల మూలికలతో కలిపినటువంటి దశమూల పౌడర్. ఇది తీసుకొచ్చుకోండి. ఒక 200 ml వాటర్లో ఒక స్పూను దశమూల పౌడర్ వేసుకోండి. 100 ml వచ్చేంత వరకు కాచుకోండి. దానిలో 1 స్పూను ఆవు నెయ్యి కలుపుకొని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందుగా తీసుకుంటే మీకు ఐబిఎస్ అనేది ఇరిటబుల్ సిండ్రోమ్ అంటే 1కి 2-3 సార్లు, రోజుకి 4-5 సార్లు మోషన్ పోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు తొందరగా తగ్గిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒక సైడు పార్శ్వపు నొప్పి అంటాం, మైగ్రేన్. ఇది ఎలా ఉంటుందంటే చిరాకు, ఎవరైనా మాట్లాడుతున్న విపరీతమైన చిరాకు, కోపం, లైట్ వేసినా కానీ మనకి చిరాకు పడుతుంటుంది, టీవీ సౌండ్ విన్నా కానీ చిరాకు ఉంటుంది. ఇలాగ మీరు బాధపడుతుంటే మీకు అలోపతి మందులు తీసుకున్నా కానీ తగ్గకపోయినా కానీ మీకు ఒక చిన్న అద్భుతమైనటువంటి చిట్కా ఈరోజు చెప్తాను. షడ్బిందు తైలం అని ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. మీరు అది తీసుకోండి. రోజు ఫేస్కి ఏదైనా ఒక నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఏదైనా ఫేస్కి బాగా మసాజ్ చేసుకొని కొద్దిగా స్టీమ్ పెట్టుకొని కుర్చీలో కూర్చొని మీకు ముక్కుల్లో 2 to 4 డ్రాప్స్ మీరు బరాయించగలంతో ఫస్ట్ 2 డ్రాప్స్ వేసుకోండి. రోజు 4 డ్రాప్స్ వరకు వేయండి. వేసుకుంటే బాగా గాలి పీలిస్తే మీకు గొంతులోకి ఆ ఆయిల్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు బయటకు మూసేయండి. మీరు తలపైకి లేపడం, పీల్చుకోవడం, వీయడం, ఇదే విధంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు 2 వీక్స్ కల్లా మీకు మైగ్రేన్ అనేది అద్భుతంగా తగ్గిపోతుంది. మీరు ఇది చేసి చూడండి. తగ్గకపోతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా మనకి మీరు ఇంట్లో చేసుకునేటువంటి ఒక చిన్న రెమెడీ చెప్తా. పాలల్లో మనకి వేడి పాలల్లో కాచి చల్లార్చిన దాంట్లో కొద్దిగా నెయ్యి కలిపి తాగితే నైట్ పనుకోబెట్టేటప్పుడు మీకు మైగ్రేన్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మైగ్రేన్ అనేది తొందరగా సింపుల్గా తగ్గిపోతుంది. మీరు కనుక డీహైడ్రేషన్, ఎండాకాలంలో మనకి బయటికి వెళ్తే విపరీతమైన ఎండ, ఆ ఎండను తట్టుకునేదానికి మనం నీళ్లు తాగుతూ ఉంటాం. అయినా కానీ మనకి డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాగ కానీ మీకు కానీ అనిపిస్తుంటే మీరు బొరుగులు కానీ లేదంటే వైట్ రైస్ కానీ ఏదైనా సరే ఏమీ వేయకుండా బాండట్లో కొద్దిగా వేయించండి. ఒక 100 గ్రామ్స్ అలాగా వేయించి దాన్ని ఉడకబెట్టాలి. ఒక 200-300 నీళ్లు పోసి ఉడకబెట్టి ఒక 5 minutes వాటిని వడగట్టేసి దానిలో కొద్దిగా సైంధవ లవణం కలిపి టేస్ట్కి తగ్గట్టుగా కలిపి మీరు తాగండి. ఒక 3-4 డేస్లో మీకు డీహైడ్రేషన్ తగ్గిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అద్భుతంగా పనిచేస్తుంది.